హాయ్ ఫ్రెండ్స్, నేను శాంతికృష్ణ. టుడే సండే స్పెషల్ కాబట్టి ఎంతో రుచికరమైన బిర్యానీ చేస్తున్నా. బిర్యానీ గోంగూర చట్నీ కావాల్సిన పదార్థాలు: చెక్క, లవంగ, ఏలకులు, కడిగి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి. ఒక కడాయి తీసుకొని ఇక్కడ చెప్పిన ఐటమ్స్ అన్నీ కలిపి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గోంగూర అంతా మగ్గేదాకా ఉంచుకోవాలి. నెక్స్ట్ గోంగూర మగ్గాక దించి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని గోంగూర మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూర పక్కన పెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి చికెన్ కర్రీకి మసాలా ఐటమ్స్: దాల్చిన చెక్క, ధనియాలు, యాలకులు, లవంగాలు, గసగసాలు, ఇవన్నీ ఒకసారి మిక్సీ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఎండు కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ వేసి ఒక తిప్పి తగినన్ని నీళ్ళు పోసి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. అంతే, మసాలా పేస్ట్ రెడీ. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో నీరు వచ్చేదాకా మగ్గించుకోవాలి. అడుగంటకుండా అటు ఇటు కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అది అలా ఉండగా బిర్యానీకి ఒక డబరా పెట్టుకొని స్టవ్ మీద నూనె వేడయ్యేంత వరకు వేడి చేసి బిర్యానీ స్పైసెస్ వేసుకొని అటు ఇటు కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు చికెన్ కూడా మూత తీసి అటు ఇటు కలుపుతూ హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు అది అలా ఉండగా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు అటు ఇటు కలుపుతూ లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. చికెన్ కూడా అటు ఇటు కలుపుతూ మగ్గనివ్వాలి. ఇప్పుడు మూతేసి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కాబట్టి టమాటాలు, బఠానీ, బంగాళదుంప, క్యారెట్ వేసుకొని కొంచెం మెత్తబడే వరకు అటు ఇటు కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు చికెన్లో కొంచెం నీరు ఉన్నప్పుడే అటు ఇటు కలుపుతూ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు బిర్యానీ దగ్గరికి వెళ్దాం. మూత తీసి బిర్యానీ ఐటమ్స్ అన్నీ అటు ఇటు కలుపుతూ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు చికెన్ దగ్గరికి పోదాం. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ నీరు దగ్గర పడుతుందనగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మొత్తేసి మధ్య మధ్యలో కలుపుతున్న బంగాళదుంప కొంచెం మెత్తపడ్డాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ స్మాష్ అవ్వకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తేసి అటు ఇటు కలుపుతూ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలి. నెక్స్ట్ మగ్గుతున్న బంగాళదుంపలోకి ఉప్పు వేసి అటు ఇటు కలిపి కొంచెం కస్తూరి మెతి వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్ చూసేద్దామండి. మగ్గుతున్న చికెన్లోకి కాస్తంత టమాటాలు అలా వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు బిర్యానీ దగ్గర పోదాం. ముక్కలన్నీ మగ్గినాక బిర్యానీకి తగినంత నీళ్లు పోసుకొని ఎసరు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు చికెన్ పని పడదాం. అటు ఇటు కలుపుతూ కాస్తంత కారం అలా జల్లుకొని పసుపు, తగినంత ఉప్పు వేసుకొని అటు ఇటు కలుపుతూ అడుగంటకుండా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ టైం. మూత తీసుకొని మరుగుతున్న ఎసర ఒకసారి అటు ఇటు కలుపుతూ మరలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ టైం.
చికెన్ మూత తీసుకొని చికెన్ని అలా 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 కలుపుతూ కాస్తంత కొత్తిమీర చల్లుకొని మళ్ళీ అలా 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 కలుపుతూ కాస్తంత కస్తూరి మెతి వేసుకొని మళ్ళీ అలా 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 కలుపుతూ ఒక్క 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉంచుకుంటే వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ. మళ్ళీ బిర్యానీ దగ్గరికి పోదాం. మరుగుతున్న ఎసరులో బియ్యాన్ని చిన్న చిన్నగా వేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ మూత పెట్టుకోవాలి. మరి కాసేపు అయ్యాక మూత తీసి అటు ఇటు కలుపుతూ మూత పెట్టుకోవాలి. మరి కాసేపు అయ్యాక మూత తీసుకొని బిర్యానీ పొగలు కక్కుతున్నప్పుడు అటు ఇటు కలుపుతూ హై ఫ్లేమ్లో నెక్స్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి అలా 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 ఒక్క 15 మినిట్స్ అండి, రెడీ అయిపోయినట్టే బిర్యానీగా. ఇప్పుడు కొంచెం అటు ఇటు నిదానంగా కలుపుతూ జరంత నెయ్యి వేసుకుంటే అదేనండి మనం ఎంతగానో ఇష్టపడే బిర్యానీ కూడా రెడీ. ఇది ఇలా ఉండగా వడ్డించుకొని వేసుకుంటే తింటే ఉందండి, ఎవరైనా ఒక పట్టు పట్టాల్సిందే. ఒకసారి ట్రై చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.